ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణము 17వ అధ్యాయము ప్రారంభం. మోక్ష ప్రాప్తి. మునికి మోక్షమైన విషయం గురించి తెలుసుకుందాం. అంగీరసుడు స్తంభము నుండి పుట్టిన పురుషులతో ఇట్లు చెప్పుచున్నాడు. ఓయి, ముక్తి అనగానేమో కర్మబంధం అనగానేమో చెప్పుదును వినుము. కార్యకారణములు సూక్ష్మములు ఈ ద్వంద్వములతో సంబంధము కలదియే శరీరము. జీవుడుగా మరి ఒక్కడెవ్వడూ లేడు. నీవే జీవుడువు. నీవెవ్వడవు అని ప్రశ్నించినావు. నేను అనేది ఆత్మ, బ్రహ్మము, సందేహము లేదు అనగా పురుషుడు, మునీంద్ర, మీరు చెప్పిన మాట నాకు సరిగా బోధపడలేదు. అహం బ్రహ్మాస్మి అను వాక్యార్థమును నేనెట్లా గ్రహింపగలను? వివరముగా నాకు చెప్పండి అని అడిగినారు. ఆత్మ మన అంతఃకరణమునకు దాని వ్యాపారములకు సాక్షిగా ఉండి ఆనంద చైతన్య సర్వస్వరూపమై ఉందును. సచ్చిదానంద స్వరూపుడగును. మనస్సు బుద్ధి సాక్షియు అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకొనుము. దేహము ఒక రూపము కలిగి ఉండును. కావున ఇది ఆత్మ కాదు. ఈ శరీరము ఘటము వలె నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశము అను పంచభూతముల వలన పుట్టినది. అందుచేత ఇది ఆత్మ కాదు. మన ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ప్రాణములు ఆత్మ కావు. ఈ దేహము, ఇంద్రియములు ఇవేమియు ప్రశ్నించుచున్నాయో అతడే ఆత్మ అని గ్రహింపుము. అంతఃకర్ములై ఇంద్రాదులు గ్రహింపని వారై ప్రత్యేకందురు. అదే మన బుద్ధులను ఇంద్రియములను నడిపింపును. ఎవరి సాన్నిధ్యము చేత సహజముగా జడములైన దేహేంద్రియములు చైతన్యముతో వెలుగుతో ఆ ఆత్మ పదార్థము బ్రహ్మమని గ్రహింపుము. తానే మార్పులను పొందక మనకు కలుగకు మెలకువలు, స్వప్నములు, నిద్ర అనే అవస్థలకు సాక్షిభూతుడై ఉంటాడు. అతడే బ్రహ్మము. ఘటమును ప్రకాశింపజేయి దీపము ఘంటము కంటే వేరు కాదు. అట్లే దేహమును ప్రకాశింపజేయ ఆత్మ కూడా దేహము కంటే వేరుండును. పరబ్రహ్మమని తెలుసుకొనుము. వీడు పుత్రుడు, వీడు మిత్రుడు, వీడు ప్రియుడు, వీడు అప్రియుడు. ఇటువంటి మనలో పుట్టెడు భావములన్నింటినీ పైనుండి నిర్వికారముగా చూచేవాడే పరబ్రహ్మము. నిత్యమై మనము ప్రేమింపదగిన మహాపదార్థమై ఉండేదే బ్రహ్మము. ఆ బ్రహ్మము నేనే అని గ్రహింపవలను. జ్ఞానస్వరూపమై సాక్షిగా నుండు లక్షణములు కలిగిన ఆ బ్రహ్మమే త్వం అని పదార్థము. ఈ రెండు లక్షణములకు ఒకప్పుడుండి మరి ఒక్కప్పుడు లోపించును అన్నవి లేకుండటే ఆత్మలక్షణము. దేహ, ఇంద్రియ, మన, ప్రాణముల కంటే వేరుగా నుండు వారును. 1 పుట్టుక, 2 ఉండుట, 3 పెరుగుట, 4 మార్పులు పొందుట అనగా బాల యవ్వన వార్ధక్యాదులందును, 5 కృషించుట, 6 నశించుట అను 6 విధములైన వికారములు పొందినవాడే పరబ్రహ్మము. ఆత్మ పదార్థము ఇట్లు గ్రహించిన తరువాత సత్యజ్ఞాన అనంత స్వరూపములు కలిగిన సంసార దోషములు లేక అఖండానంద స్వరూపుడై పరిపూర్ణుడే ఆత్మరూపుడై పరబ్రహ్మము. వేదములన్నీయు సర్వజ్ఞాని అయి సర్వేశ్వరుడై ఎవ్వరిని కీర్తించునో అతనే ఆత్మరూపుడైన పరబ్రహ్మము. దేనిని తెలుసుకొన్నచో మన జ్ఞానము పరిపూర్ణమగునో ఆ వస్తువే పరబ్రహ్మము. జీవాత్మగా దేహములతో ప్రశ్నించుచు వాడే పరబ్రహ్మము. మనము చేసడి కర్మలకు ఫలములను ప్రశ్నించువాడే పరమాత్మ. తత్ అనే దానిలో తత్ అను 2 పదములున్నాయి. తిత్ అనగా బ్రహ్మము, త్వం అనగా నీవు అనగా జ్ఞానదృష్టితో చూసిన వారిని జీవ బ్రహ్మములు రెండూ వేరు కావు. అవి రెండూ ఒకటే. ఇదే వాక్యార్థము. పరమాత్మయే ప్రజ్ఞాత్మ, ప్రత్యగాత్మయే పరమాత్మ అను అఖేల స్థితి ఎప్పుడు కలుగును అప్పుడే తాను బ్రహ్మయగును. నేనే బ్రహ్మను అను దానిని సరిగా అర్థము తెలియ వరకు శ్రవణ, మనన, నిధిధ్యానములతో పాటు సమధమాదులు సాధనచే అలవరుచుకొనవలను. వేదములు వినవలను. ధూపవేలను వలను. ఎవ్వడిట్లు ఆత్మజ్ఞానము సంపాదించుకొనునో అతనికి ఈ జనన మరణ ధూప సంసార బంధములన్నీ నశించును. కొంతకాలము ప్రారబ్ధ కర్మలు ఈ దేహంతో అనుభవించును. అవి క్షీణించగానే పునరాకృతి రహితమైన ఆనంద స్వరూపమైన మోక్షము పొందురు. ఆత్మ పరిశుద్ధి పొందుటకై కర్మములు చేయాలి. గురువుల వలన ఆ కర్మ విధానములన్నీ తెలుసుకొని యథావిధిగా ఆచరించాలి. చేసిన కర్మములు ఫలములు
నశించునచో మరలా బంధములు ఏర్పడును. అందుచేత కర్మముల ఫలములు ఆశించినచో మరలా బంధములు ఏర్పడును. అందుచేత కర్మఫలమును కేశవార్పణము చేసి అహంకార మమకారాదులను విసర్జించి యోగయుక్తుడైనచో ఆ కర్మ బంధములతో చిక్కుకున్న మోక్షము పొందవచ్చును అని చెప్పి అంగీరసుడిని చూసి ఆ పురుషుడు సంతోషించి మరలా ఇట్లా ప్రశ్నించారు. ఇది కార్తీక పురాణము 17వ అధ్యాయము సంపూర్ణం.